మోషే శుభోపవాసములలోని 24వ దినము. పవర్ హౌస్ మైనస్ మోషే ప్రార్థనాశక్తి. విమోచన స్తుతి ప్రార్థన. ఓ దయగల తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులను కాదుగాని భక్తిహీనులైన మమ్మును నీవు విమోచించియున్నావు. వారు అహరోను మీదను మోషే మీదను తిరుగబడియున్నారు. విగ్రహారాధన కంటే తిరుగుబాటు చేయుట గొప్ప పాపమయ్యున్నది. అయినను నీవు వారిని ఎర్రసముద్రము దాటించినావు. రెండవసారి మరలా తిరుగబడియున్నారు. ఒక ప్రక్కను వారు వాగ్దానము చూస్తున్నారు. ఐగుప్తులో నుండి నీవు వారిని రప్పించిన కృపను చూచినారు. మోషేను చూస్తున్నారు గనుక వారు గంతులు వేయవలసినది. ముందు సముద్రము, రెండు ప్రక్కల కొండలు, వెనుక శత్రువులు. ఈ మూదును చూచి వారు భయపడినారు, హడలిపోయినారు, భయపడినారు, ఎదిరించినారు. ఇది బలహీనతయే. ఇన్ని బలహీనతలు ఉన్నప్పటికిని వారి పక్షమున మోషే చేసిన ప్రార్థన ఆలకించినావు గనుక నీకు స్తోత్రములు. మిమ్మును పాలస్తీనాకు తీసుకువెళతాననే ఒక మహిమ వారికి కనబడుచున్నది. వారి ఎదుట మోషే బోధలు ఉన్నవి. ఇది ఒక మహిమ. ఎర్ర సముద్రము వరకు రావడం అనే క్రియ ఇంకొక మహిమ. ఈ మూడు మహిమలు చూచినారు. అయినను కొందరు శత్రువులను, సముద్రమును చూచి భయపడినారు. ఇంత మహిమను చూచినను వారు నామీద విసుగుకొన్నారు అని నీవు వారిని దాటించక మానలేదు. న్యాయము చొప్పున దాటించకుండా ఉండవలసినదే. నీవు దాటించకపోతే ఎవరేమంటారు? నీవు వారిని అక్కడ విడిచిపెట్టితే వారు శత్రువుల పాలు కావలసినది. అయినను నీవు వారిని దాటించి అద్భుతము చేసినావు. నీకనేక వందనములు. నిర్గమకాండము 14వ అధ్యాయంలో మేమేమి నేర్చుకున్నామంటే, మనుష్యులలో బలహీనతలున్నను వారి ప్రార్థనలు నీవు ఆలకిస్తావని తెలియుచున్నది. ఎందుకనిన వాగ్దానములు, మోషే, జనాంగములు అందరూ అన్నియూ నీవయ్యూ ఉన్నవి. అందువలన వారు విమోచన కీర్తన పాడిరి. అది ఎంతో గొప్ప కీర్తన. ఇంత గొప్ప కీర్తన అని చెప్పుటకు వీల్లేదు. ఐగుప్తు నుండి, శత్రువుల నుండి విమోచించినావు. బాప్తిస్మము పొందుటచేత, నీ రక్తముచేత ముద్రింపబడుటవలన మేము నీ జనమయ్యున్నాము. గనుక మాలో లోటుపాటున్నప్పటికీ నీవు మా ప్రార్థనలు ఆలకిస్తావని ధైర్యము కలుగుచున్నది. నీవు మా బలహీనతల వైపే చూస్తే మాకు విమోచన ఎలాగు వస్తాది? ధైర్యము ఎలా వస్తుంది? తండ్రి, నీకు స్తోత్రములు. ఈ మా స్తోత్రములు త్వరగా రానయున్న నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అంగీకరించుము. ఆమెన్. ఓ దేవా, పర్వతము మీద మోషే ప్రార్థనలో ఉన్నాడు. పర్వతము క్రింద యుద్ధము ఉన్నది. రెండు పటాలములు పోరాడుచున్నవి. ఒక పటాలము దేవుని జనమైన ఇశ్రాయేలీయులు, వారికి నాయకుడు యెహోషువ. రెండవ పటాలములోనివారు శత్రువులైన అమాలేకీయులు. కొండమీద మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుని ప్రజలకు జయము. ఆయన ఆగినప్పుడు, అనగా ప్రార్థనలో అలసిపోయి మానినప్పుడు శత్రువులకు జయము. మోషే చేతులు పైకెత్తి ప్రార్థన చేసెను. అప్పుడు ఆయన చేతులు లాగెను. అందుచే చేతులు క్రిందికి దించెను. అప్పుడు దేవుని ప్రజలకు అపజయము కలిగినది. అప్పుడిద్దరు విశ్వాసులు మోషే చేతులు పైకెత్తిరి. ఒక చేతిక్రింద ఒకరు, మరియొక చేతిక్రింద ఒకరు ఉండి చేతులు పైకెత్తిరి. అప్పుడు దేవుని ప్రజలకు జయము కలిగినది. ఆదుకొన్నప్పుడు చేతులిక క్రిందికి వ్రాలిపోవు. ఒక చేతిక్రింద హూరు అనే భక్తుడున్నాడు. మరియొక చేతిక్రింద మోషే అన్న అహరోను ఉన్నాడు. మోషే చేతులు వ్రాలకుండా వారు సాయంకాలము వరకు పట్టుకున్నారు. తుదకు దేవుని ప్రజలకు జయము కలిగినది. అలాగే మన దేశములో ఉండే క్రైస్తవులు మైనస్ శత్రువుల ప్రయత్నములు జరగకుండా చేయుమని ప్రార్థిస్తే జయము కలుగును. ప్రార్థన మానితే శత్రువులకు జయము. ప్రార్థన మానకుండా ఉంటే మనవారికి జయము. ఇండియా అంతటా ఇప్పుడు క్రైస్తవులకు విరోధులే లేచారు. మన ముందున్న ప్రార్థనాంశము ఏదనగా, శత్రువుల ప్రయత్నములు సాగనీయకుము. శత్రువుల ప్రయత్నములు లయపర్చుము. కొండమీద జరిగిన సంగతి ఆ ఇద్దరికీ మోషేగారి చేతులు మోయుట మాత్రమే తెలిసినది. అయినప్పటికీ ప్రార్థన నెరవేరినది. భుజముల మీద చేతులు పెట్టుకొనుట గొప్ప సహాయము. మోషేగారు చేసిన ప్రార్థన వారు చేయలేదు. చెయ్యకపోయినా సహాయకులైరి. అలాగే
అయ్యగారి మనస్సులో తీవ్రమైన ప్రార్థన ఉన్నది. కాబట్టి మనము సహాయము చేయవలెను. గనుక బలముగా ప్రార్థన చేయవలయును. ఆ ఇద్దరు ప్రార్థన చేయక సహాయము చేశారు. అయితే మీరు ప్రార్థన చేయవలయును. ఎందుకంటే ప్రార్థన చెయ్యాలని మనకు తెలియను గనుక. అయితే శత్రువుల యొక్క ప్రయత్నములు ఆపుచేయుమని చెయ్యాలి. ఆయన ఆపుచేసినట్టు మనకు వెంటనే తెలియదు. వారి పని అట్లేయుండును. అయినను అప్పుడు ఆపుచేయుమని మనము అడిగినాము. కాబట్టి ఆగినదనే దృఢనమ్మకము మన హృదయములో కలుగజేసుకొనవలెను. అట్లు చేసినట్లయితే మన దృఢ విశ్వాసము వలన అక్కడ శత్రువుల పని కూడా ఆగును. గనుక ప్రతి విషయములోనూ పట్టుదల కలిగియుండవలెను. శ్రమ ఎక్కడో ఉంది, మనకు పరవాలేదు అనుటకంటే ఇప్పుడే సిద్ధపడుట మంచిది. రాజమండ్రికి 3 మైళ్ల దూరములో ఉన్న కొవ్వూరులో ఇళ్ళు కాలినవి. ఎక్కడో దూరములో ఉన్న వారికి కూడా ఆ మంటలు కనబడినవి. చివరికి వారి వరకు కూడా మంటలు వ్యాపించినవి. అలాగే మన దేశములో ఎక్కడో ఒక మూల ప్రారంభమైన ఈ హింసలు అన్నీ ప్రక్కలకును వ్యాపించును. అలాగే హింసకులైన వారి మనస్సులో ఒకచోటనే కాదు, దేశమంతా వ్యాపింపచేయవలెనని ఉన్నది. అందుకే వారు క్రైస్తవ ఆచారములు మానివేయమందురు. ఇప్పుడు అట్టి విషయములు అక్కడక్కడ జరుగుచున్నవి. పవర్ హౌస్ పెద్దదా? మనమున్న గది పెద్దదా? 1 మైలపు వత్తి పెద్దదా? మనమున్న గది పెద్దదా? మన కూటము చిన్నదైనప్పటికిని మన ప్రార్థనాశక్తి హిందూదేశమంతటా దుష్ప్రచారము చేయుచున్న మన శత్రువుల ప్రయత్నములను లయము చేయును. కొండమీద ఒంటరిగా ఉండి మోషే ప్రార్థన చేసినప్పుడు క్రిందనున్న పటాలములు పారిపోయినవి. తిరిగి ఎన్నటికినీ రాలేదు. గనుక మన ప్రార్థనకు కూడా అట్టి శక్తి ఉంటే ఇప్పుడే అంతటి పని జరుగును. మనకు అనేక మీటింగులు జరుగుచూ ఉన్నందున మన ప్రార్థనకు పవర్ ఎక్కువగా ఉండవలసినది. అట్లు లేని ఎడల ప్రయోజనము లేదు. కాబట్టి పురి ప్రార్థన చేయవలయును. అనగా ప్రార్థనను పురి ఎక్కించవలయును. ప్రార్థనకు మీరు రావడం చాలా సుఖవేగాని ప్రార్థన కుదరదు. ఒకవేళ కుదిరితే మనస్సు ఒప్పుకొనదు. అనేకమైన ఆలోచనలు పుట్టును. అందుచేత మరలా ప్రార్థనా వాలు పడిపోవును. అప్పుడు దయ్యములు నవ్వును. ఇక్కడ కూడా దయ్యములు ఉన్నవి అని మరువకండి. ప్రార్థన దయగల ప్రభువా, ప్రార్థన యొక్క బలముతో పనిచేసేటట్లు ప్రార్థనా బలము దయచేయుము. మేము చేయు స్తోత్రము, కీర్తన, బైబిలు పఠన వీటన్నిటిని దీవించుము. ఆమేన్. దీవెన. అలాగూ మీ ప్రార్థనలను పురియెక్కించి పవర్ హౌస్లో నుండి నూతన శక్తిని నిత్యము పొందు ధన్యత పెండ్లికుమారుడు మీకు దయచేయునుగాక. ఆమేన్.